గత ప్రభుత్వం గడీల మధ్య పాలన సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మధ్య పాలన సాగిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో ప్రజల నుంచి ఆయన పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అదానీ లాంటి వారికి మోడీ దేశ సంపద దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముందుకు వెళ్తోందన్నారు. ఏదో రకంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద రాజకీయం చేసి దాంట్లోంచి లబ్ధి పొందాలని చెప్పే ప్రయత్నం కంటే అసలు ఈ దేశ సంపదని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మేరా లేదా, వాళ్ళకు అప్పచెప్తున్నారా లేదా, ఈ వనరులన్నీ పోర్టులతో సహా అప్పచెప్పారా లేదా,